ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హరిత ప్రవీణ్ బ్లాగ్. సో ఈ రోజు అయితే కట్లెట్ రెసిపీ చూపిపోతున్నా. ఈరోజు స్పెషల్ కట్లెట్ చేసుకుందాం అనుకుంటున్నాం. చెన్నా కట్లెట్ విత్ వెజిటేబుల్స్. సో రెసిపీ చూడండి. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం ఇంట్లో ఎప్పుడు కట్లెట్ చేసుకున్నామంటే ఇంటికి గెస్ట్ని ఇన్వైట్ చేస్తున్నాం. అప్పుడు స్పెషల్గా ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఈ రెసిపీ చూస్తున్నా. సో అందుకే అప్పుడు ట్రై చేసాం. అప్పుడైతే టేస్ట్ చాలా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైమే అంత బాగా వచ్చిందని ఇంకా అట్లీస్ట్ 15 days వన్స్ అయినా చేసుకొని తినాలని అప్పుడు చేసుకొని తింటాము. చాలా ఈజీ రెసిపీ. ఏమంటే ఫస్ట్ మనం నైట్ చెన్నా నానపెట్టుకోవాలి. నైట్ నానపెట్టుకొని మార్నింగ్ కుక్కర్లో చెన్నా అండ్ ఆలు ఉడకపెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇలా స్మాష్ చేసుకోవాలి. ఆలు చెన్నా బాగా స్మాష్ చేసుకొని మనకి కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నా. సెకండ్ అయితే క్యారెట్ తురుముకొని వేసుకుంటూ ఉన్నాను. సో యాక్చువల్గా బీట్రూట్ అండ్ స్వీట్ పొటాటో కట్లెట్ ఇలా డిఫరెంట్ కట్లెట్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇవిట్లో అండ్ ఆనియన్స్ వేసుకున్నా. ఇవిట్లో జస్ట్ ఆనియన్స్ అండ్ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ మాత్రమే వేసుకున్నాను. సో అండ్ గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నా. పచ్చిమిరపకాయలు జస్ట్ 2 వేసుకున్నాను బాగా సన్నగా కట్ చేసుకొని. అండ్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అండ్ స్పైసెస్ మన ఇష్టం అనమాట. సో మీకు ఎలాంటి స్పైసెస్ ఇష్టమో అలా వేసుకోవచ్చు. నేనైతే ధనియా పౌడర్ అండ్ కొంచెం టర్మరిక్ వేసుకున్నాను. అండ్ లైక్ యూనో సాల్ట్ వేసుకున్నా. నెక్స్ట్ పెప్పర్ పౌడర్, నెక్స్ట్ జీరా పౌడర్ వేసుకున్నా. సో నెక్స్ట్ అయితే గరం మసాలా, సో అండ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం వేసుకున్నాను. సో ఇలా మనకు కావాల్సిన స్పైసెస్ వేసుకోవచ్చు అనమాట. సో నాకైతే ఇవన్నీ వేస్తే బాగుండు అనిపించింది. సో ఇన్ని వేసుకున్నా. మీరు ఏదైనా స్కిప్ చేయొచ్చు, ఇంకా యాడ్ ఆన్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే లెమన్ స్క్వీజ్ చేసుకున్నా. నేనైతే 1 లెమన్ కంప్లీట్గా వేసుకున్నాను. సో లెమన్ స్క్వీజ్ చేసి వేసుకొని ఇంకా కొంచెం బాగా కలుపుకోవాలి. బికాజ్ స్పైసెస్ అంతా వేసుకుని ఉంటాం కదా. యాక్చువల్గా నేను ఒక్కటే చేస్తానని చెప్పాను, కానీ అప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేసుకొని తింటాము. బికాజ్ ప్రవీణ్ నాకు బాగా హెల్ప్ చేస్తారు. అంటే కటింగ్స్లో కానీ అంటే ఒకటే అన్నీ అవ్వదు కదా, పాపని కూడా పట్టుకొని ఇంకా మార్నింగ్ అంతే అన్నీ చేసేకి అవ్వదు. సో ప్రవీణ్ చాలా హెల్ప్ చేస్తారు. కటింగ్ చేసి ఇచ్చేది, అన్నీ ఎత్తిచ్చేది నాకు చాలా హెల్ప్ చేస్తారు. సో అందుకే ఇలా డిఫరెంట్గా చేసుకొని తింటామన్నమాట. సో మనం బాగా కలుపుకున్నాం కదా. కలుపుకోండేదాన్ని ఈ షేప్లో రౌండ్గా మనం వడ చేసుకుంటాం కదా, రౌండ్గా చేసుకొని ఈ షేప్లో మనము రెడీ చేసి పెట్టుకోవాలి. యాక్చువల్గా ఇన్స్టెంట్గా మనం ప్యాన్ ఆన్ చేసి ప్యాన్ పైన డైరెక్ట్గా కూడా తట్టుకోవచ్చు, కానీ నాకు అది కొంచెం భయం కదా ఉడుకుంటుంది అని నేను ఇలా చేసి పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ప్యాన్ పైన వేస్తాను. సో యాక్చువల్గా ఏమంటే అమ్మ అంతా కూడా కట్లెట్ చేస్తారు, వాళ్ళు డిఫరెంట్గా చేస్తారు. అప్పుడు వాళ్ళు బ్రెడ్ పౌడర్ అంతా యూజ్ చేసేవాళ్ళు, లెక్కను మనం రోస్ట్ చేసుకునేటప్పుడు అంతా. కానీ నాకైతే అవసరం లేదనిపించింది. కొందరు రవ్వ కూడా వాడతారు, అయితే నాకైతే రవ్వ అండ్ బ్రెడ్ పౌడర్ ఏది అవసరం లేదనిపించింది. బికాజ్ ఇవే క్లీన్గా ఏమీ లైక్ బ్రేక్ అవ్వకుండా బాగా రోస్ట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ అయితే మనం ప్యాన్ వేడి చేసుకోవాలి. బాగా ప్యాన్ హీట్ అయ్యాక మన ఇష్టం, మనం ఆయిల్ అన్నా గీ అన్నా వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ గీ వేసుకుంటున్నా, బికాజ్ పాపకి చేస్తున్నాను ఫస్ట్. పాపకి కొంచెం కారం ఉన్న కూడా తినదు. సో గీ అయితే కొంచెం కారం తగ్గిస్తుంది కదా అని పాపకి ఫస్ట్ చేసి ఇచ్చేద్దామని గీ వేసుకుంటున్నాను. సో మీకు ఎలా మీ కంఫర్ట్, మీరు గీ అన్నా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. సో ఇలా ఆయిల్ అన్నా గీ అన్నా బాగా లైక్ అప్లై చేశాక ప్యాన్ మీద మనము లైక్ రెడీ చేసుకుంటాం కదా కట్లెట్ని వేసుకోవాలి. యాక్చువల్గా చాలా ఈజీ రెసిపీ. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా మనము ప్యాన్ మీద వేసుకొని 2 sides బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నాకైతే ఈ కట్లెట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం నుంచే మేము ఫ్యాన్ అయిపోయాము. మాకు బాగా ఇష్టము. ఖచ్చితంగా డెఫినెట్గా అప్పుడు చేసుకొని తినాలి అని డిసైడ్ అయ్యి డిఫరెంట్గా కూడా కట్లెట్స్ చేసుకొని ట్రై చేస్తూ ఉంటాము. ఇదే కాదు, నేను చెప్పాను కదా స్వీట్ పొటాటో అండ్ బీట్రూట్ అండ్ డిఫరెంట్ వేరే వెరైటీస్ కూడా కట్లెట్ చేసుకుంటుంటాం. కానీ అన్నిట్లో కన్నా నా ఫేవరెట్ వచ్చి ఈ చెన్నా కట్లెట్.
ఎందుకంటే ఆలు కూడా ఉంటుంది కదా. అండ్ మనం సింపుల్గా క్యాప్సికమ్ అండ్ క్యారెట్ మాత్రమే వేస్తుంటాం. ఆల్రెడీ మనకి లైక్ 50-60%, 70% మనకి ఆల్రెడీ కుక్డ్ అయిపోయి ఉంటుంది. సో ఇంకొంచెం మనం జస్ట్ రోస్ట్ చేసుకోవాలి అంతే. ఇంకా కొంచెం మనం బాగా రోస్ట్ చేసి ఫ్రై చేసుకుంటే చాలు. చాలా చాలా బాగుంటుంది. మీరు చూసుకోండి మీకు ఎంత కావాలంటే అంత ఫ్రై చేసుకోవచ్చు. సో నేను 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకున్నాక తీసేస్తానన్నమాట. చూడండి ఇలా 2 సైడ్స్ బాగా కాలింది కదా, ఎంత బాగుంది కదా, చూసేకి బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా సూపర్గా ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉందో మిస్ చేయకుండా కమెంట్స్ చేయండి. ముల్లంగీలు ఎదురుగా తాత లైక్ వాళ్ళే పండుతారనమాట. సో అప్పుడు లాస్ట్ టైం వచ్చి అనపగింజలు ఇచ్చున్నారు. సో ఇప్పుడైతే ముల్లంగీలు ఇచ్చారు. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి ఎత్తుకోబోతాను, అక్కడ అవ్వ ఉంది. సో చట్నీ చేసిస్తుంది అని అక్కడికి వెళ్తున్నాను. నాకు ముల్లంగి చట్నీ అంటే చాలా ఇష్టం. సో అందుకనే అమ్మ వాళ్ళ ఇంట్లో అవ్వ ఉంది కాబట్టి అక్కడికి ఎత్తుకో వెళ్తున్నా. హలో ఎవ్రీవన్. సో క్లోవియానిచ్చి నైట్ సూట్స్ ఆర్డర్ చేసుకున్నా. సో అవి కూడా వచ్చాయి, మీకు చూపిద్దామని వీడియో షూట్ చేసుకున్నా. సో ఫస్ట్ వన్ అయితే ఎల్లో కలర్. యాక్చువల్గా సేమ్ ఇలాంటిదే నా దగ్గర బ్లూకి స్కై బ్లూకి రెడ్ హార్ట్స్ ఉన్నాయన్నమాట, కాకపోతే ఫుల్ స్లీవ్. సో ఇది అయితే షార్ట్ స్లీవ్స్ అండ్ హాఫ్ స్లీవ్ అండ్ స్లీవ్స్ బ్లూ కలర్, ఎల్లోకి బ్లూ కలర్ హార్ట్స్. నా దగ్గర లైక్ ఇంకొక నైట్ సూట్ ఉంది, ఎప్పుడైనా నైట్ సూట్ హాల్ లాగా చేస్తాను. సో అది అయితే బ్లూకి రెడ్ హార్ట్స్ అనమాట, ఫుల్ స్లీవ్స్. వీళ్ళ దగ్గర క్లోవియాలో క్లాత్ బాగుంటుంది మెటీరియల్. నేను చాలా ఇయర్స్గా ఇక్కడ నైట్ సూట్స్ కొంటున్నాను. సో నేను మిక్స్ అనమాట, అమెజాన్లో, మింత్రాలో అండ్ క్లోవియా, జియోమీది కూడా నా దగ్గర చాలా నైట్ సూట్స్ ఉంది. అండ్ ప్యాంట్ కూడా చాలా క్యూట్గా ఉంది. సో నాట్ అండ్ పాకెట్స్ అంతా ఇచ్చారు. సో మీరు ఎప్పుడైనా నా అప్కమింగ్ వ్లాగ్స్లో లేదంటే షార్ట్స్లో చూస్తారనమాట. సో ఈ నైట్ సూట్ని. సో ఇదైతే చాలా బాగుంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటా. సో నెక్స్ట్ నైట్ సూట్ వచ్చి ఆరెంజ్ కలర్. యాక్చువల్గా సో ఇలా కాలర్ వన్ అనమాట, అది వితౌట్ కాలర్. యాక్చువల్గా నేను ఆ కాలర్ వన్ అంత ప్రిఫర్ చేయను, కాకపోతే ఆరెంజ్ కలర్లో నా దగ్గర ఏ నైట్ సూట్ లేదు. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి. సో అందుకనేసి ఇది ఆరెంజ్ కలర్లో ఉంది కదా, బాగుంది అనేసి ఆర్డర్ చేశాను. సో బాగుంది ఇది కూడా, లైక్ స్ట్రీక్స్ లాగా వచ్చున్నాయి అండ్ కలర్ బాగుందన్నమాట. ఈవెన్ ప్యాంట్ కూడా చాలా బాగుంది, లైక్ సో నాట్ ఇచ్చారు అండ్ క్యూట్గా ఉంది. ఇది కూడా కలర్ బాగా నచ్చింది. సో ఎల్లో అండ్ ఆరెంజ్లో ఉండలేదు నా దగ్గర కలర్. సో అవి రెండు కూడా ఒక లైక్ క్లోవియాలో కనపడిస్తే సో ఆర్డర్ చేసుకుందాం అనేసి ఆర్డర్ చేసుకున్నా. సో ఎలా ఉందో కమెంట్స్ చేయండి. లింక్స్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంటా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.